అంటే ఐరనే వంచాలా ఏంటి? బాగుందన్న సినిమా. బాగుంది. పరశురామ్ బాగా చేశాడు. మ్యూజిక్ బాగుంది. మృణాల్ ఠాకూర్ కూడా బాగా చేసినారు. సూపర్ ఉంది. బాగుంది. కొంచెం చూడొచ్చు అన్న అంతే. కాకపోతే అతను లైన్గా ఫ్లాప్లు అవుతున్నాయి. అంటే అతనేమో ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు, బట్ స్టోరీస్ ఏమో సెలెక్ట్ చేయడం బాగాలేదు. అతను చెప్పింది నెక్స్ట్ సినిమాల్లో ఏదో ఒకటి కొడతాను అన్నాడు, కానీ ఇది కొడతాను లేదు. ఇది 200 కోట్లు కాదు, 20,000 వస్తుందేమో తెలియదు మొత్తానికి. రాలేదన్న మూవీ. అన్న బాగుందన్న. ఈనొద్దు ఇవన్నీ సూపర్ ఉంది మూవీ అయితే. లైగర్ లేదు, ఏగర్ లేదు. ఈ మూవీతో కొడతాడు చూడండి. నేనైతే విజయ్ దేవరకొండ ఫ్యాన్ అయితే కాదు. మూవీ బాగుంది, వచ్చి చూడండి. పెట్టిన టికెట్ మనీకి అయితే వర్త్ నన్ను అడిగితే. ఆ పాత మూవీస్ మీద పోల్చుకుంటే ఇది చాలా బెటర్. కావంటే లైక్ చూసి మాట్లాడండి. ఏముంది మరి పడుకున్నారా లేదా నాకు వాళ్ళు నాకన్నా ముందు వచ్చారు కదన్నా. నేను ఇప్పుడు లాస్ట్ వరకు చూసి వచ్చింది నేనే కదా. వాళ్ళు లాగ్ ఏం లేదు. ఇప్పుడు లాగ్ అంటే ఇప్పుడు ఫాస్ట్ అంటే ఇప్పుడు జస్ట్ 2.5 hours. ఇప్పుడు డీజే టిల్లు ఉంది, తొందరగా అయిపోయింది. ఏమన్నారు తొందరగా అయిపోయింది అన్నారు. ఇది కాస్త లాగ్ అంటే 2.5 hours కదా మూవీ. ఒక సీన్ అయితే లాగ్ అయితే ఏం లేదు. మూవీ అయితే బాగుంది, వచ్చి చూడండి అందరూ. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్తో కూడా మంచి చిల్ అయ్యే స్టఫ్ ఉంది. సో మ్యాట్నీకి వచ్చేయండి. మ్యాక్స్ మంచి ఎండలు కూడా కొడుతున్నాయి కదా. అందరికీ నచ్చే డైలాగ్ ఒకటి, ఐరనే వంచాలా ఏంటి? విజయ్ సేతుపతి యాక్టింగ్ బాగుంది. ఉన్నారు అతను బాగుంది, పర్వాలేదు. ఉంది కానీ పర్వాలేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. మృణాల్ పెర్ఫార్మెన్సే బాగుంది బ్రో సినిమా మొత్తాన్ని. బీజిఎం బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది, కానీ యూత్ మొత్తం కష్టమే, కానీ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మంచి టైం పాస్ అవుతుంది మూవీ. మున్నల యాక్టింగ్ బాగుంది. బీజిఎం బాగుంది బ్రో. సాంగ్స్ అక్కడక్కడ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ స్టోరీ బాగా 163 minutes అవుతుంది. బాగుంది మూవీ, చూడొచ్చు.